జరిపి 10 రోజులలో 82 గంటల 47 నిమిషాలు ఈ అసెంబ్లీ సమావేశాలు సుదీర్ఘ చర్చల తర్వాత ఈ బడ్జెట్ను ఆమోదించి పేదల సంక్షేమం, రైతుల సంక్షేమం, యువత ఉపాధి, అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి తెలంగాణ రైజింగ్గా ఉన్నటువంటి భవిష్యత్తుకు ఈ బడ్జెట్ ఒక పునాది వేసే విధంగా ముందుకు తీసుకుపోయినాం. నిజంగా ఇవాళ తలసరి ఆదాయంలో తెలంగాణ భారతదేశంలో నెంబర్ 1 ఉంది. మరి ఇవాళ భారతదేశంలో మోడీ గారి ప్రభుత్వం చూస్తుంటే ఏ రకంగా అగ్రవర్ణాలకు అమెజాన్, అదానీ, అంబానీ, అమెజాన్లకు ఊడిగేం చేసుకుంటూ మరి దేశ తలసరి ఆదాయం ఏ రకంగా పడిపోయింది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన అప్పుల తెలంగాణ చేసినా, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకుపోయి ఇవాళ 2025-26 తలసరి ఆదాయం 4,18,931 రూపాయలు ఉండగా మరి కేంద్ర తలసరి ఆదాయం 2,19,575 రూపాయలు. మరి దీన్ని చూసినా భారతదేశంలో తెలంగాణ రోడ్ మోడల్గా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రుల సహకారంతో తెలంగాణ తలసరి ఆదాయంగా గణనీయంగా పెరిగిన దాన్ని చూసి కూడా మరి వాళ్ళు ఓర్వలేక గౌరవ ముఖ్యమంత్రి గారికి పేరు వస్తుందని చెప్పి గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో వాళ్ళు చేయనటువంటి పనులు మా ముఖ్యమంత్రి రైజింగ్ తెలంగాణ దూసుకుపోతుంటే ఓర్వలేక చిల్లర మల్లర మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్ష నాయకులు మరి హరీష్ రావు 6 అడుగులు పెరిగింది కానీ ఆయనకు మెదడు దమాకులో లేదు, మోకాల్లో ఉన్నట్టుంది. లేనిపోని 6 పనులతోటి అసెంబ్లీ కాలయాపన చేసి రాద్ధాంతం చేసి గౌరవ ముఖ్యమంత్రి బడ్జెట్ ద్వారా సంక్షేమాలు అందిస్తుంది, ప్రజలకు మెసేజ్ పోవద్దని ఒక రాద్ధాంతం చేసి మా గౌరవ మంత్రి పొంగులేటి సీనన్న గారి మీద లేనిపోని నిందలేస్తున్నాడు. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలనలో మా పొంగులేటి సీనన్న మంత్రి గారు ఇలా పేదోడి సొంతింటి కల నెరవేర్స్తే ఏ ఇంటికి పోయినా అక్కడ రేవంత్ అన్న ఫోటో, పొంగులేటి సీనన్న ఫోటో ఉంటుంది. మరి దీన్ని చూసి ఓర్వలేక ఒక పాదర్శమైన పాలన అందిస్తున్నటువంటి మా మంత్రి మీద చిల్లర మల్లర మాట్లాడుతున్నటువంటి హరీష్ రావుకు ఇంకా తెలంగాణ ప్రజలు ఏ ఎలక్షన్లు వచ్చినా బుద్ధి చెప్తున్నా కూడా వాళ్ళ వక్రబుద్ధి మారతలేదు. మరి ఆ సబ్జెక్ట్ మీద మా గౌరవ విప్ గారు మాట్లాడతారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ద్వారా సంక్షేమాలు అందిస్తున్నాం. నిజంగా నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి సమావేశాల్లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గారు కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు నీళ్ల పాలైనని చెప్పిండు. మరి అది సరిపోదా మీరు చేసిన తెలంగాణ విధ్వంసం? కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గారే లక్షల కోట్లు వృధా చేసింది బీఆర్ఎస్ పార్టీ దోచుకుందని చెప్పి మీ దోపిడిని పార్లమెంట్లో ఎండగడితే మరి హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మరి ఫామ్ హౌస్కు పరిమితమైనటువంటి కేటీఆర్ తలకా ఏడబెట్టుకుంటాడో వాళ్ళకి అర్థమవుతలేదు. ఈ బడ్జెట్లో మా ముఖ్యమంత్రి గారు పేదోళ్ళకు అక్కెరొచ్చేది తెలంగాణ రైజింగ్ అయ్యే వాటి మీద దృష్టి పెట్టి రైతన్నలకు పెద్దపీట వేసిండు, మహిళలకు పెద్దపీట వేసినాం. మా దివంగత ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం పెట్టిండో దానికి సపోర్టుగా ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి ఇవాళ ఇందిరమ్మ బీమా పేరు మీద ఎవరైనా చనిపోతే 5 లక్షలు ఇచ్చే పథకాన్ని ఈ బడ్జెట్లో పెడితే తెలంగాణ ప్రజలు రేవంత్ అన్నకు జేజేలు పలుకుతున్నారు. ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి ఇందిరమ్మ బీమా పెట్టిండనే అక్కస్తోటి ఇది పబ్లిక్లో పోవద్దు, అసెంబ్లీ చర్చలు జరగొద్దని చెప్పి ఇలా మొండిగా వాదిస్తున్నటువంటి హరీష్ రావుకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలి. అదే కాకుండా ఇలా తెలంగాణ సమాజం కాదు భారతదేశ సమాజంలో తల్లిదండ్రులను గౌరవించాలి, మాతృదేవోభవ పితృదేవోభవ అనే నానుడిని నిజం చేయాలి. ఇలా కొంత ఉద్యోగస్తులు కానీ పని బిజీలో తల్లిదండ్రులను విస్మరిస్తున్నారు, కన్న తల్లిదండ్రులను పట్టించుకోలేదని చెప్పి దానికి ప్రత్యేక చట్టం తెచ్చి మా గౌరవ ముఖ్యమంత్రి ప్రతి తల్లిదండ్రులకు ఒక పెద్ద కొడుకుగా ఇవాళ ఒక చట్టం తెచ్చి ఎవరైతే తల్లిదండ్రులను విస్మరిస్తే వాళ్ళ జీతంలో 10% కటింగ్ అని చెప్పి ఇవాళ తల్లిదండ్రులకు ఒక భరోసా ఇచ్చిండు. అదేవిధంగా మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి ఇలా రాహుల్ గాంధీ గారు
కాశ్మీర్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసినప్పుడు వివిధ స్థితిగతులను తెలుసుకొని మేమెంతో మాకంతా ఉండాలని ఇవాళ తెలంగాణలో బీసీ కులగణన చేసి బీసీలకు పెద్దపీట వేస్తే దీన్ని చూసి ఓర్వలేక కనీసం తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను బీజేపీ అందిస్తే మరి అక్కడ తెలంగాణ గురించి మాట్లాడలేక బీసీల గురించి ఇలా బీసీల హక్కుల గురించి విద్య ఉపాధి రాజకీయంగా వచ్చే హక్కులను ఇలా కాలరాస్తున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా చీకటి ఒప్పందాలతో పోతున్నాయి. అదే కాకుండా మా రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇలా గిగ్ వర్కర్లకు ఒక చట్టం చేసి బీమా వాటన్నిటిని కూడా గిగ్ వర్కర్లకు కూడా ఒక చట్టం తెచ్చినటువంటి ఘనత ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి. మరి ఇంత మంచి ఈ బడ్జెట్లో పెట్టినటువంటి అంశాల మీద చర్చ చేయలేక చిల్లర మల్లర ఆలోపనలు పొంగులేటి శ్రీరన్న గారిని తట్టుకోలేక ఏదో విషయం తెచ్చి మరి మాట్లాడుతుండు. 10 ఏళ్ళు హరీష్ రావు గారు ఆయన దుకాణం వాళ్ళ భార్య పేరు ఒక పాల సెంటర్ పెట్టి పాల ప్యాకెట్లు, ఇది నువ్వు చేసిన విధ్వంసం. కాళేశ్వరం పేరు మీద భారీ నీటి శాఖ మంత్రిగా ఉండి నువ్వు దోచుకుంటే రెండోసారి మీ మామ మరి గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్ను పక్కన పెట్టింది తెలంగాణ ప్రజలు గమనించలేదా? భారీ నీటిపారుదల శాఖలో నువ్వు దోచుకుంది చూసే కదా నీకు రెండోసారి మంత్రి పదవి ఇవ్వకుండా తప్పించింది. ఇవాళ ఏమున్నా కేసీఆర్ను ఫామ్ హౌస్ పరిమితం చేసిర్రు. బావా బమ్మర్ది ఆధిపత్యం కోసం కొట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలు గమనించినారు. మీరు ఎన్ని కొట్లాడినా ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంటికే పరిమితం చేసిర్రు. పార్లమెంట్లో గుండు సున్నా, అసెంబ్లీ కంటోన్మెంట్లో కానీ జూబ్లీస్లో కానీ ఓడిపోయిర్రు. సర్పంచ్ ఎలక్షన్లో మీకు ఓడిపోయిర్రు. మొన్న మున్సిపల్లో కూడా 90% కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడితే జీర్ణించుకోలేక చిల్లర మల్లర మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ హరీష్ రావు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మీ వక్ర బుద్ధి మార్చుకొని ప్రజలు ఇక్కడ స్పష్టమైన ప్రజాపాలనకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అధికారం ఇచ్చి ప్రజాపాలన చేస్తుంటే మేము చేస్తున్న అభివృద్ధి మేము చేస్తున్న సంక్షేమాలను తట్టుకోలేక చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఇకనైనా బంద్ చేసుకోవాలని చెప్పి ఈ మీడియా ద్వారా వాళ్ళకి అయితే చెప్తున్నాం. పాత్రికేయులకు నమస్కారం. అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు గారు, మాజీ మంత్రి కేటీఆర్ గారు ఒక తప్పుడు అంశాన్ని, ఒక అబద్ధపు అంశాన్ని శాసనసభ వేదికగా ఒక మంత్రి పైన హరీష్ రావు గారు కేటీఆర్ గారు కొండందోవి ఎలకను పెట్టిన చందంగా ఈ రాష్ట్ర ప్రజల్ని, నిండు అసెంబ్లీని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి కంకణబద్దులై వీళ్ళిద్దరూ అసెంబ్లీలో ఒక పెద్ద అబద్ధానికి తెరదించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అక్రమ మైనింగ్కు పాల్పడ్డాడని, రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించి మైనింగ్ చేస్తుంది, ఈ మైనింగ్కు అనుమతులు లేవు అని చెప్పేసి మాట్లాడారు. మేము ఈ సందర్భంగా హరీష్ రావు గారిని సూటిగా అడుగుతున్నాం, అసలు రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి మైనింగ్ ఉన్నదా? ఎక్కడ మైనింగ్ లీజ్ ఉన్నది? అసలు వాళ్ళు మైనింగ్ చేసిండ్రా? వాళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉన్నమాట నిజమే, కానీ క్రషర్ ఉన్నదా? రాఘవ పేరుతో క్రషర్ ఉంటే చూయించు, రాఘవ పేరుతో మైనింగ్ లీజ్ ఉంటే చూయించు. కానీ లేని అబద్ధాన్ని, లేని అంశాన్ని రాఘవ గ్రూప్కి అద్ది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని బదనం చేయడానికి కంకణబద్ధులయ్యారు బావబామ్మర్దులు. నేను ఈ సందర్భంగా సూటిగా హరీష్ రావు క్రషర్ పెట్టిర్రు, వాళ్ళు కట్టుకుంటున్నటువంటి కరెంటు బిల్లు, వాళ్ళు నడుపుతున్న క్రషరు, దానికి సంబంధించిన వివరాలు ఇంకో మీడియా మిత్రులకు కూడా నేను తెలియజేస్తాను. ఈ
కొనుక్కోవటం కూడా నేరంగా పరిగణించి మెటీరియల్ కొనటము చేసి తప్పులు చేస్తున్నని చెప్పేసి నువ్వు అసత్యాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నావంటే నిజంగా మీరు మీ ఉద్దేశం ఏందో దీని వెనకాల చెప్ప తేలిపోయింది. ఈ క్రషరు రాఘవ క్రషర్ కాదు, ఇది తిరుమల వాళ్ళది అనటానికి ఆ క్రషర్ ఓనరే స్వయంగా మీడియాతో మాట్లాడి చెప్పినటువంటి అంశాన్ని కూడా మీకు ఈ సందర్భంగా వినిపిస్తా. హెచ్ఎండి అనుమతితోటి హెచ్ఆర్టీసీఎల్ రోడ్లు నిర్మించడానికి రాఘవ కన్స్ట్రక్షన్కి పర్మిట్ తోటి మెటల్ సప్లై చేయడం జరుగుతుంది. తర్వాత ఇది వాస్తవం. యాక్చువల్ ఈడ మైనింగ్ లేదు. ఎక్కడన్నా అండర్ గ్రౌండ్ సెల్లారు కొడుతున్నప్పుడు అక్కడి నుంచి వచ్చినటువంటి బోర్లు తీసుకొచ్చి అక్కడ డంప్ చేస్తుంటే ఆ డంపింగ్ కాడ క్రషింగ్ చేసుకొని అమ్ముకోవడానికి నా తిరుమల కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. పర్మిషన్ తీసుకొని రోడ్డు కాంట్రాక్టర్లకు బిల్డర్స్కు అమ్ముతున్నటువంటి పరిస్థితి. అక్కడ వర్క్ చేస్తున్నటువంటి రాఘవ కంపెనీ అటువంటి వాళ్ళు దీని నుంచి మెటీరియల్ తీసుకున్నారు. దీన్ని నువ్వు పెద్దగా క్రియేట్ చేసి బ్లాక్మెయిల్ చేయడానికి, ఆ మంత్రిని బెదిరించడానికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదో నేరం చేస్తున్నారని సమాజానికి ఒక విష ప్రచారాన్ని నమ్మబలకటానికి హరీష్ రావు గారు తెరదించారు. ఇది తేలిపోతుంది. ఇది నిజంగా ఈడ మైనింగ్ లీజ్ లేదు, ఈడ క్రషర్ లేదు వాళ్ళది, ఈ క్రషర్ తిరుమల కన్స్ట్రక్షన్ వాళ్ళది అని చెప్పేసి, తిరుమల వాళ్ళది అని చెప్పేసి అర్థమైన తర్వాత మళ్ళీ ఒట్టినాగులపల్లి భూమికి సంబంధించినటువంటిది అక్రమంగా చేసుకున్న అనేటువంటిది ఒట్టినాగులపల్లికి పోయింది. ఒట్టినాగులపల్లికి పోయినటువంటి సందర్భంలో ఏం చెప్తారు, రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు డైరెక్టరు, వాళ్ళ భార్య డైరెక్టరు, వాళ్ళ కొడుకు డైరెక్టరు. ఇది వాస్తవం కాకుంటే నేను రాజీనామా చేస్తా, నేను ఏ శిక్షకైనా సిద్ధమే అని చెప్పేసి హరీష్ రావు గారు మాట్లాడతారు. హరీష్ రావు గారికి నేను సూటిగా చెప్తున్నా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 2013లోనే రాఘవ కంపెనీ నుంచి బయటకు వచ్చింది. ఇక నీకు ఏమి చూసి మాట్లాడుతున్నావు? 2013లో 2014లో ఆయన ఎంపీగా పోటీ చేసేటప్పటికే రాఘవ కంపెనీకి రాజీనామా చేసి బయటకు వచ్చేసింది. 2024 జనవరిలో వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు కూడా ఆ కంపెనీ నుంచి రాజీనామా చేసి వచ్చారు. రాజీనామా చేసి వచ్చేసి ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చేసి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ల నుంచి వాళ్ళు అందులో కనీసము డైరెక్టర్లు కూడా కాదు, సలహాదారులు కూడా కాదు. వాళ్ళను పట్టుకొని లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా అబద్ధాల్ని, అసత్యాల్ని పదే 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 చెప్పి ఈ సమాజానికి ఒక విషపు నింపుతున్నావు తప్ప నువ్వు చేస్తున్న మంచేందో సూటిగా మేము ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నాం. ఇది పోతే ఆ భూమి సంబంధించినటువంటిది ఎవరైనా డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటున్నప్పుడు ఆ భూమి ఓనరు చాలా స్పష్టంగా ఏ లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ గెట్ల ప్రాబ్లం ఉన్నా, ఆ సైట్లో ఏది ప్రాబ్లం ఉన్నా నాదే బాధ్యత అని చెప్పేసి డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఇస్తారు. ఆ డెవలప్మెంట్ అగ్రిమెంట్ తీసుకున్నటువంటి కంపెనీ వాళ్ళు ఆ కండిషన్లు కూడా పెడతారు. కనీసం ఈ జ్ఞానం కూడా లేకుండా కేటీఆర్ గారు అక్కడ పోయి మాట్లాడతారు. అందులో ఉన్న సమస్య 2.5 ఎకరాల సమస్య. అదంతా ఒక కుటుంబం భూమి. ఆ కుటుంబం భూమికి సంబంధించి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ కన్స్ట్రక్షన్ కోసము డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంది. దాంట్లో చిన్న పార్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కొడుకుది. చాలామంది పార్ట్నర్స్, దానిలో ఒక చిన్న పార్ట్. దాన్ని కూడా ఈయనకు అక్కడ ఏదో ఆపాదించాలనేటువంటి ఒక కుట్రకు తెరదించారు. అక్కడ నిన్న సంబంధించి పల్లవి అనేటువంటి పేరుతో ఉన్నటువంటి వాళ్ళు మాకు సర్వే చేస్తున్నప్పుడు నోటీస్ ఇవ్వలేదని చెప్పారు. ఆమె సర్వే వాళ్ళకు రిటర్న్గా రాసిచ్చి నాకు నోటీస్ అందింది, నాకు సంబంధించినటువంటి భూమిని కూడా సర్వే చేయమని చెప్పేసి ఇచ్చినటువంటి లెటర్ ఇది. అంటే ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత, ఇంత క్లియర్గా ఉన్న తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మీ స్వప్రయోజనాల కోసం బ్లాక్మెయిల్ చేస్తారు తప్ప మీ అవసరాలకు సంబంధించినటువంటి అనుగుణంగా ఈ మంత్రి వ్యవహరిస్తలేరు.
మీ అక్రమాలను చట్టబద్ధత చేయడానికి ఈ మంత్రి సహకరిస్తలేరు కాబట్టే మీరు ఈ మంత్రిని బదనం చేసేయడానికి తెరదీశారు. ఈ మంత్రిని బదనం చేయడమే కాకుండా మా ముఖ్యమంత్రి మీద కూడా మీరు అడ్డగోలుగా మాట్లాడతాం. అంటే ఒక కుటుంబ విషయాన్ని, భూములకు సంబంధించినటువంటి విషయాన్ని, ఈ భూమికి సంబంధించినటువంటి అంశం కూడా ఈ పల్లవి వాళ్ళు సంబంధించి వెరీ క్లియర్గా కోర్టుకు పోయారు. కోర్టులో నడుస్తుంది ఆ కుటుంబానికి సంబంధించి. అక్కడ ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ జరగట్లేదు, ఏమీ జరగట్లేదు, కోర్టులో నడుస్తుంది. కోర్టులో నడుస్తున్నప్పుడు, కోర్టులో కేసు ఉన్నప్పుడు అక్కడ ఎలాంటి యాక్టివిటీ చేయొద్దు అనేటువంటి విషయం వీళ్ళిద్దరికీ బావబామర్దులకు తెలుసు. ఈడ అసెంబ్లీ జరుగుతూ ఉంటుంది. ఈ పల్లవికి సంబంధించిన 2 ఎకరాలతో చుట్టూ గోడ పెట్టిస్తుంటారు. అక్కడ గోడ పెట్టిస్తూ ఇక్కడ వచ్చేసి మీరు అసెంబ్లీలో ఈ అంశాన్ని రేజ్ చేపిస్తారంటే ఈ గొడవలో ఉన్నటువంటి వాళ్ళకు మీకున్నటువంటి ఒప్పందం ఏంటి? దీంట్లో మీకు దాగి ఉన్నటువంటి రాష్ట్రీయ లాభానికి సంబంధించినటువంటి అంశం ఏదో ఉండి ఉంటుంది. కాబట్టి మీరు తప్పుడు వాళ్ళయి, మీరు తప్పుడు మార్గంలో అనుసరిస్తూ, మీరు తప్పుడు కోణంలో పోయి, మీరు తప్పుడు కోణంలో ప్రయాణం చేస్తూ మా మంత్రి గారిని బదనం చేయటం, మా మంత్రి గారిని అపరాధం చేయటం అనేటువంటిది ఇది మీకు తగదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తాను. మీరు ఇన్ని వాస్తవాలు చెప్పినాం, మాకు నోటీసే రాలేదు, మాకు సర్వేకి సంబంధించినటువంటిది అన్నకాడ ఆమె స్వయంగా రాసిచ్చింది. ఇది ఒకటి. ఇది తిరుమలది అనేటువంటి దానికి సంబంధించినటువంటి దాంట్లో మాకున్నటువంటి డీటెయిల్స్ మీకు ఇచ్చినాం. ఇవన్నీ ఉన్నాయి. మరి నువ్వు ఏం చేస్తావు ఇప్పుడు? ఏ శిక్షకైనా సిద్ధమన్నా రా, మరి బహిరంగ క్షమాపణ చెప్పు. నేను తప్పు చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆ క్రషరు రాఘవది కాదు, రాఘవలో అసలు మీరు డైరెక్టర్లే లేరు, నాకు వచ్చినటువంటి తప్పుడు సమాచారంతో ఈ సమాజానికి నేను తప్పుడు సంకేతాలను ఇచ్చినా, తప్పుడు సమాచారాన్ని ఇచ్చినా నన్ను క్షమించమని చెప్పేసి అడగండి. కానీ ఇలాంటి తప్పుడు భావజాలాన్ని, తప్పుడు వాతావరణాన్ని, తప్పుడు సంస్కృతిని, రెచ్చగొట్టేటువంటి సంస్కృతిని, మనుషుల యొక్క విలువల్ని మంటగలిపేటువంటి పదాల్ని, మనుషుల యొక్క విలువల్ని దిగదార్చేటువంటి ఇట్లాంటి వైఖరి మీరు మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను హరీష్ రావును, కేటీఆర్ని హెచ్చరిస్తాను. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్ర పరువు ప్రతిష్టల్ని నిత్యం దిగజార్చేటువంటి ఒక పనిలో మీరున్నారు. మా నాయకుల్ని బదనం చేసేటువంటి ఒక పనిలో ఉన్నారు. 10 సంవత్సరాలుగా మీరు దేన్ని వదిలిపెట్టలేదు, భూములను వదిలిపెట్టలేదు, బూడిదని వదిలిపెట్టలేదు, ఇసుకను వదిలిపెట్టలేదు, బొగ్గును వదిలిపెట్టలేదు. ఈ రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేసిన మీరు, ఈ రాష్ట్రాన్ని నిలువున దోసుకున్న మీరు అందరిని అట్లనే చూస్తే ఎట్లా? పచ్చకామెలు అయినటువంటి వాళ్లకు దేశమంతా పచ్చగా కనిపించినట్టు మీకు పచ్చకామెర్లు వచ్చినాయి, దోపిడీ అనేటువంటి పచ్చకామెర్లు వచ్చినాయి. ఈ దోపిడీ అనే పచ్చకామెర్లతోని ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలుగా నిలువున దోపిడీ చేసుకున్నారు. మీరు నిలువుగా దోసుక తిన్నారు, మీరు నిలువుగా దోసుక తిన్నారు, దేన్ని వదిలిపెట్టలే. ఈ భూమి మీద మంచిగా కనిపించినటువంటి ఏ దాన్ని కూడా మీరు వదిలిపెట్టలేదు. సర్వం దోపిడీ చేసిర్రు, సర్వం దోసుక తిన్నారు. దోసుక తిన్న దోపిడీ దొంగలు మీరు. మీరు ఈరోజు మా మంత్రి పైన, మా ముఖ్యమంత్రి పైన, మా ముఖ్యమంత్రి మా మంత్రుల కుటుంబాల పైన మీరు అవాకులు చెవాకులు పేలొద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈ అన్నిటికి గాను నిరాధారణమైన ఆరోపణలు చేసినటువంటి మీరు మా మంత్రికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గౌరవ పత్రిక దాన్ని మా మంత్రి గారితో మాట్లాడి చెప్తాం. గౌరవ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. హరీష్ రావు గారు వారి కంపెనీ మొత్తం పోయి గవర్నర్ కలిసి పొంగులేటిని మొత్తం బర్తరఫ్ చేయాలని చెప్తున్నారు. కానీ వాళ్ళ పార్టీని ప్రజలు ఏనాడో బర్తరఫ్ చేశారు. 2003లోనే బర్తరఫ్ చేసినారు. బర్తరఫ్ చేశారంటే మీరు ఈ రాష్ట్రానికి పనికిరారు, 60 సంవత్సరాల ఆంధ్ర వలస పాలన కింద నలిగిపోయిన తెలంగాణ ప్రజానికం మా తెలంగాణ మాకు కావాలని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను, సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణను మీ చేతిలో పెడితే మీరు ఆగమాగం ఎక్కడ పడితే అక్కడ. నిజంగా నేను ఇప్పుడు హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. మీ ధర్మంగా చెప్పురి, హైదరాబాద్లో మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో మీ ధర్మంగా చెప్పురి. నిజంగా మీరు అబద్ధం ఆడరంటే మీరు సత్యచంద్రుడికి ఏమైనా పాలెల్లో లే పంగోళ్ళు అయితే చెప్పురి. మొత్తం దోసుకున్నారు కదా,
కాళేశ్వరం ఎక్కడ బాయే, కాకతీయ ఎక్కడ బాయే. పాప నాయనరసింహారెడ్డి అంటుండే, స్వర్గీయ నాయనరసింహారెడ్డి గారు మిషన్ కాకతీయ దాని పేరు పెట్టుకుంటే ఆయన ఏమంటుండే, ఇది మీ కమిషన్ కాకతీయ అంటుండే. అందుకనే రెండోసారి మంత్రి పదవి చేయలేరు. ఇంత దుర్మార్గంగా చేసిన మీరు తెలంగాణ ఇలా పొంగులేటి గారు కాంగ్రెస్లో ఎప్పుడైతే చేరిండో వాళ్ళకి ఎప్పుడైతే చెమటలు పుట్టినాయి. కాంగ్రెస్ పార్టీలో పొంగులేటి గారు జాయిన్ అయిన తర్వాత వారికి చెమటలు పుట్టినాయి. అయిపోయిందని మా పని అనుకున్నారు. ఆ కోపం ఇప్పుడు అలా తీస్తున్నారు. ఈ రాళ్ల పంచాయతీ, ఈ భూముల పంచాయతీ ఎక్కడిది? మీకు ఆక్రమించుకున్న భూములన్నీ, మీరు హైదరాబాద్లో ఆక్రమించుకొని కట్టిన బిల్డింగ్లన్నీ కనుక పొంగులేటి మీద మీరు బర్తరఫ్ చేయాలని ఏదైతే గవర్నర్ గారికి అప్పీల్ చేసినరో, మిమ్మల మున్సిపల్ ఎన్నికలలో, ఎంపీ ఎన్నికలలో, సర్పంచ్ ఎన్నికలలో మిమ్మల్ని ప్రజలు బర్తరఫ్ చేసినారు. ఇప్పుడైతే కొద్దిగా మీరు మిలిగిరు, అది కూడా మిలగరుగా. ఎందుకంటే దుర్మార్గంగా తెలంగాణ ప్రజానిక తెలంగాణ ఔన్నత్యాన్ని, తెలంగాణ గౌరవాన్ని మీరు తీసేసారు. మీరు తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్న పార్టీని తెలంగాణ తీసేసి భారత రాష్ట్రపతి ఎక్కడిది? మీరు నిజంగా కూడా మహారాష్ట్రలో ఒక దుకాణం తెరిచినారు. అడబోయి విజయవాడ చంద్రశేఖర్ నాయుడు ఒక అధ్యక్షుని చేసినారు. మళ్ళీ గెలిస్తే మీరు ఏమైనా చేస్తారు అనుకున్నారు. తెలంగాణ ప్రజలు మామూలు ప్రజలు గారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 1978లో భారతదేశం మొత్తం వేరే జనతా పార్టీ వస్తే 78లో జరిగిన ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించి మర్రి చెన్నారెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది ఇక్కడ. అందుకనే తెలంగాణ ప్రజానికం చాలా జ్ఞానవంతులు. మీ దోపిడీని చూసిండ్రు, మీ దురతనాన్ని చూసిండ్రు, మీ కుటుంబాన్ని చూసిండ్రు. అందుకనే మీ విచ్చలవిడితనాన్ని చూసి 2023లో మీకు కర్రగాసి వాత పెడితే ఇంకా మరకలు ఇంకా మానిపోలే. అందుకోసం నీకు ఎవరు దొరకలేగా. కనుక ఈ పొంగులేడి కనుక మా దగ్గర నుంచి దూరం అయిండు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది, రేవంత్ రెడ్డి గారు పొంగులేడి గారు ఒకటైనరు కనుక మా పని పెట్టిరు కదా అని చెప్పి మీకు కోపం ఉంది. లేకపోతే హరీష్ రావు గారికి ఎంతవరకు చీటింగ్ చేయడానికి ఆయన వెనకపోరు, ఎవరినైనా బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆ జ్ఞానము ఆయనకుంది, ఆ జ్ఞానం. కనుక మీరు పొంగులేటి గారి మీద రానిపోని అపోలు ఇవాళ నువ్వు లాగుదొట్టుతూనే వాళ్ళకు రాఘవ కన్స్ట్రక్షన్ పెట్టుకున్నారు. ఎక్కడెక్కడో కాంట్రాక్ట్ చేసిన వాళ్ళు దాన్ని రిజైన్ చేసి ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్టర్ పేరు మీద ఓనర్గా ఉంటారో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వాళ్ళు బాజాబ్తో వాళ్ళు దానికి రిజైన్ చేసిన వాళ్ళు. కనుక పొంగులేటి గారు కూడా 2014లో అక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున పార్లమెంట్లో ఏది మన ఖమ్మం పార్లమెంట్ మెంబర్గా చేసినాడే రిజైన్ చేసి పడేసారు. అటువంటిప్పుడు వ్యాపారం నడుతుంది. ఇక వ్యాపారం చేయని వాళ్ళే వారు. కనుక మీ 100 ఎకరాల పంచాయతీ ఉందో హరీష్ రావు గారు, మీరు పొంగులేటి గారిని చీటింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసి మీరు దాన్ని కొల్లగొట్టాలని చూస్తే మా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో స్పష్టంగా చెప్పడం జరిగింది. మీ చీటింగ్ రాజకీయాలు, మీ బ్లాక్మెయిల్ రాజకీయాలు నడవని అని కూడా చెప్పిండు. అదేనా మీరు గుర్తుంచుకోవాలి. నిజంగా హరీష్ రావు గారు, మీరు ఒక మాట చెప్తా, నేను మీ పంచాయతీ మీ పంపకాల పంచాయతీ లేకపోతే మీ మరదల కవిత ఎందుకు పోయింది చెప్పురి? మీరు దాచుకునే కదా ఈ పంచాయతీ అంత ఎక్కడిది? మీరు దాచుకున్న నా వాట ఎంత, నీ వాట ఎంత, అంతేనే కదా. అందుకోసమనే 6 నెలలు మీకు సెకండ్ టైం మంత్రివర్గం ఏర్పడతారు. 6 నెలలు మిమ్మల్ని పక్కన పెట్టినరు. దాని వెనకాల అంతకుముందు మీరు ఇరిగేషన్ మినిస్టర్ చేసినారు, అంతకుముందు మీరు మైనింగ్ మినిస్టర్ చేసినారు. ఇంకొక మాట కూడా చెప్తున్నా, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, జగదీష్ రెడ్డికి మా బిక్కెట్లే ఎంత ఇసుక బుక్కిరో చెప్పురా. మా బిక్కెట్లే, మా తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న బిక్కెట్లు ఎంత ఇసుక బుక్కిర్రు? ఉన్న కాడికి లూడు చేసి ఎదురొచ్చిన మహిళల మీద లారీలు దొక్కిచ్చి ఆగమాగం చేస్తే ఆ బిక్కేరు పరివాహక ప్రాంత 18 గ్రామాల ప్రజలు మీకు
కర్రగాల్చి వాత పెడితే చిత్తుగా ఓడిపోయారు. అందుకోసమనే మీ దుర్మార్గాలు చూసి, మీ అహంకారపూరితమైన విధానాలు చూసి పొంగులేటి గారు మీ పార్టీ నుంచి బయటకు వచ్చాడు. అప్పుడే మీ పతనానికి నాంది పలికింది. ఆ కోపం మీకు ఇప్పుడుంది. అందుకోసమనే పొంగులేటి గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, ముఖ్యమంత్రి గారు కానీ మీరు ఏం చెయ్యలేరని కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. నేను ఏదో ఇంత గుడ్డగాల్చి మీదేద్దాం అనుకుంటారు, కానీ రేపు జరిగే పరిణామాలు దేనికైనా కూడా మీరు సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. నిజంగా కూడా మీరు చేసిన దోపిడీలు, మీరు చేసిన దౌర్జన్యాలు, మీరు ఎవరెవరి మీద సిరిసిల్లలో దళితుల మీద ఇసుక లారీలకు ఇచ్చిన సంఘటనలు, ఇవన్నీ కూడా ఎవరు మర్చిపోలే. ఇవన్నీ జ్ఞాపకాలలో తిరుగుతూ ఉన్నాయి ప్రజానీకానికి. అందుకోసం ఇప్పటికైనా పొంగులేటి గారిని కాదు బర్తరఫ్ చేసేది, మీ పార్టీని బర్తరఫ్ చేసే రోజు, గుండు సున్న చుట్టే రోజు కూడా వస్తుంది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవమైన తెలంగాణను తీసేసి మీరు. అందుకోసమే పొంగులేటి గారి మీద మీరు చేసే అసత్య ఆరోపణలని కూడా ఇప్పటికైనా మీ చీటింగ్ రాజకీయాలు బంద్ కావాలని హెచ్చరిస్తున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రజా జీవితంలోకి రావాలని, ప్రజలకు సేవ చేయాలని ఒక బలమైనటువంటి దీక్షతో 2013లో రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చిన సందర్భంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అతి తక్కువ సమయంలో ఒక బలమైనటువంటి ప్రజానాయకుడిగా ఎదిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. 2014 ఎన్నికల్లో, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిపడుతున్నటువంటి సందర్భం, తెలంగాణ రాష్ట్రం వస్తున్నటువంటి సందర్భంలో కూడా ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉద్యమాలకు పెట్టింది పేరు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటేనే కమ్యూనిస్టుల ఉద్యమాల జిల్లాగా పేరుంది. అటువంటి ఉద్యమాల జిల్లాలో అతి తక్కువ సమయంలో అన్ని వర్గాల ప్రజల ప్రేమ అభిమానాలు పొందినటువంటి ఒక మంచి నాయకుడిగా మరి ఎదిగినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అతి తక్కువ సమయంలో 2014 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ సభ్యులుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గెలిచారు. వారితో పాటు 4 ఎమ్మెల్యేలు కూడా గెలిపించడం జరిగింది. అంత ప్రజాదరణ ఉన్నటువంటి గొప్ప నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అటువంటి మంచి నాయకుడి పైన, మచ్చలేని నాయకుడి పైన అసెంబ్లీ అంటే ఒక దేవాలయం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజల సమస్యల్ని చర్చించి పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్తూ, దినదిన అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తూ సమస్యల మీద చర్చించేటువంటి దేవాలయం లాంటి అసెంబ్లీ లోపల ఆధారం లేని, నిరాధారమైనటువంటి కడుపు మంటతో ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉంటే జీర్ణించుకోలేక మనసులో ఉన్నటువంటి ఆవేశం, బాధ ఎల్లగెక్కే పద్ధతుల్లో వారిని వ్యక్తిగతంగా బదనాం చేయాలని, మంత్రిగా బదనాం చేయాలని, తద్వారా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఆధారం లేనటువంటి, నిరాధారమైనటువంటి ఆరోపణలతోని అసెంబ్లీ లోపల ప్రజల ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మైనింగ్ చేసినారని చెప్పేసి, అక్రమ మైనింగ్ చేసినారని చెప్పేసి మరి ఆరోపణ చేయడం, అది ఎంతవరకు సబబు అని చెప్పేసి, నేను 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, అపారమైన అనుభవం ఉంది హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి. మరి అంత అనుభవం ఉన్నటువంటి వారు ఆధారం లేనటువంటి, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం ద్వారా సభలో చూస్తే 50 మందికి పైగా కొత్త సభ్యులు ఎన్నికైనారు.
ఇంతకుముందు మా సభ్యులు మాట్లాడినట్టుగా అవాస్తవాల్ని వాస్తవ రూపంలో, వాస్తవాలను అవాస్తవ రూపంలో మరి మసిమూసి మారేడుకాయ చేసినటువంటి ఆ జ్ఞానం వారికే ఉంది. ఆ రకంగా ఆరితేరినటువంటి మరి హరీష్ రావు కేటీఆర్ గారు అసెంబ్లీ లోపల ఏదైతే పొంగులేటి గారిని మరి సస్పెండ్ చేయాలా, బర్తరఫ్ చేయాలా, ఒకసారి న్యాయం కావాలని, ఒకసారి హౌస్ కమిటీ వేయాలని, మరోసారి సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని తప్పకో మాట. మరి వారికి విచారణ మీద వారికి నమ్మకం ఉందో లేదో అర్థం కావట్లేదు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే విచారణ చేయాలని ఆలోచన కూడా లేదు. కావాలని పొంగులేటి గారిని బదనాం చేయాలని అది మనసులో పెట్టుకొని అసెంబ్లీ ఏదిగ్గా వాళ్ళ స్వార్థం కోసం, రాజకీయ స్వార్థం కోసం చట్టబద్ధంగా వారు ఏదైతే 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారో అధికారంలో ఉన్న సమయంలో ధరణి రూపంలో భూముల కుంభకోణం కానీ, మైనింగ్ కుంభకోణాలు కానీ ఏవైతే ఆక్రమించుకున్నారో దొడ్డిదారిన ప్రభుత్వ ఆస్తుల్ని వాటిని కాపాడుకోవడం దానికోసం, చట్టబద్ధత కల్పించుకునే దానికోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారి మాట వినని సందర్భంలో వారిని బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమంలో భాగంగా 2 రోజుల పాటు అసెంబ్లీలో 28, 29 తారీఖుల్లో గంటల కొద్ది శాసనసభ సమయాన్ని ప్రజా సమస్యలు చర్చించకుండా పద్దులు ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయకుండా, పద్దులపైన చర్చ చేయకుండా, మిత్ర ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా మరి శాసనసభని కూడా రాజకీయ వేదికగా వాడుకోవడం మరి దానికి దేనికి నిదర్శనం అర్థం పడుతూ ఉందో వారే అర్థం చేసుకోవాలి. మరి నిరాధారమైనటువంటి ఆధారం లేనటువంటి ఆరోపణలు ఏదైతే చేసినారో దాని మీద హరీష్ రావు గారు, కేటీఆర్ గారు క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పి తీరాలి. వారికి మరి జరిగినటువంటి ఎన్నికలు అసెంబ్లీ దగ్గర నుంచి మొదలుకుంటే మన మున్సిపాలిటీ ఎన్నికల వరకు 6 ఎన్నికలు జరిగినాయి. 6 ఎన్నికల్లో కూడా గత 10 ఏళ్లలో వాళ్ళు ఎంత బాగా ఉద్ధరించారో, ప్రజల్ని ఏ రకంగా పట్టించుకున్నారో 6 ఎన్నికల్లో బుద్ధి చెప్పినారు. వారి మనసు ఇంకా మారట్లేదు. వారి మనసు మారకుండా వారు ఇంకా ఆక్రోశంతో, ఆవేదనతో, బాధతో ఇంకా మేమే అధికారంలో ఉన్నాం, అసెంబ్లీలో మేము చెప్పిందో చేయాలా, మేము చెప్పింది వినాలా. ఏం చేస్తున్నారండి అసెంబ్లీలో? ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడేది మాట్లాడతారు, ప్రభుత్వాన్ని తిడతారు, మళ్ళీ ప్రభుత్వం సమాధానం చెప్పడం సిద్ధంగా ఉంది. సభానాయకులు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మా మంత్రులు సమాధానం చెప్పడం సిద్ధంగా ఉన్నారు. ఈయన ఓపిక కూడా లేదు. కాబట్టి వారు బేషరతుగా ఇవాళ వివరంగా చెప్పినారు మన వీరేశం గారు. ఏ విధమైన సంబంధం లేదు. క్రషర్కి కానీ, మైనింగ్ కానీ, రాఘవ కంపెనీకి కానీ, పొంగులేటి గారికి ఏ విధమైన సంబంధం లేదు. వారి పేరు లేదు, కుటుంబ సభ్యుల పేరు లేదు. ఇంత దుర్మార్గంగా అసెంబ్లీ ఎదిగ్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని టార్గెట్ చేసి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఏదైతే వారు అనుభవం ఉన్నటువంటి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఆరోపణ చేశారో అది పచ్చి అబద్ధం. బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ తెలంగాణ ప్రజలకు గౌరవ మంత్రి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అసెంబ్లీ వేదికగా జరిగినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు గారు కావాలని చెప్పి రాఘవ కన్స్ట్రక్షన్కు సంబంధం ఉంది, రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మరి హరీష్ రావు గారు ఆరోపణలు చేయడం, మరి దానికి సంబంధించి సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి హరీష్ రావు గారు హౌస్ కమిటీ వేయాలంటే హౌస్ కమిటీకి కాదు, సిబిసిఐడి విచారణ ఏదైతే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, వారి కుటుంబం కానీ ఈ రాష్ట్రంలో మరి మైనింగ్ మాఫియాగా మరి ఇసుక కానీ, అదేవిధంగా క్రషర్లకు సంబంధించినటువంటి మైనింగ్ కానీ, మరి ఇతరాత్ర విషయంలో ఏ రకంగా దోచుకున్నారో ఇప్పుడున్నటువంటి ఈ 2 సంవత్సరాల 2 నెలలు మరి గత 10 సంవత్సరాలకు సంబంధించి మొత్తం ఎంక్వైరీ చేద్దామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి చర్చలో పాల్గొని అవసరమైతే మీరు మాట్లాడండి, మీకు మైక్ కూడా ఇస్తాం, దానికి సంబంధించి గత 10 ఏళ్ళు ఈ 2 ఏళ్ళు మరి మనం విచారణ చేస్తామని చెప్తే విచారణకు ఒప్పుకోకుండా ఏమన్నంటే హౌస్ కమిటీ వేయాలని చెప్పి మరి హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ
మొన్న అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మరి అదే హౌజ్ కమిటీ అంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్లలో 3 సార్లు హౌజ్ కమిటీ చేసింది. కానీ 3 సార్లు హౌజ్ కమిటీ చేస్తే ఏ హౌజ్ కమిటీ కూడా ఏం తేల్చలేదు. వాటికనే హౌజ్ కమిటీ చేసిండ్రు. దాన్ని 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ హౌజ్ కమిటీతో 3 కూడా ఏం జరగలేదు. ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి సిబిసిఐడి తోని విచారణ చేపడతాం. మరి గత 10 మీ ప్రభుత్వ 10 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాలు 2 నెలల మీద మేమేం చేసినా మీరేం చేసినా కూడా మరి పూర్తి స్థాయి విచారణ చేద్దామని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. కానీ వారు ఎంతసేపు హౌజ్ కమిటీ అని మాట్లాడుతున్నారు తప్ప, అంటే హరీష్ రావు గారికి సంబంధించినటువంటి లావాదేవీలు, వారికి ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని వారు రిక్వెస్ట్ చేయడం, వారు చేయకపోవడం, వారు దాన్ని చేయని చెప్పడం, దాన్ని మనసులో పెట్టుకొని ఇవాళ రాఘవ కన్స్ట్రక్షన్లో 2 సంవత్సరాల కన్నా ముందే హరీష్ రావు గారు అండ నుండి వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ బయటికి రావడం జరిగింది. రాఘవ కన్స్ట్రక్షన్కును శ్రీనివాసరెడ్డి గారికి వారి కుటుంబానికి ఎక్కడ సంబంధం లేదు. అయినా కూడా ఇవాళ కావాలని చెప్పి ఇవాళ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం మరి ఇవాళ వారు ఆరోపణ చేయడం జరిగింది. మరి ఆరోపణ కూడా తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అంటే, వారు తెలిసే కావాలని చెప్పి ఇవాళ ఆ రాఘవ కన్స్ట్రక్షన్తో సంబంధం లేకున్నా మరి ఏదైతే వారు ఇప్పుడు ఇలా ఆరోపణ చేసినారో మరి ఒక రోడ్డు నిర్మాణం కోసం అవసరమైనటువంటి బ్లూ చిప్స్ను రాఘవ కన్స్ట్రక్షన్ తీసుకుంది. మరి ఆ రాఘవ కన్స్ట్రక్షన్ కూడా వీరి పేరు మీద లేదు. మరి ఇంతకుముందే ఆధారాలతో సహా మా సభ్యుడు బయట పెట్టడం జరిగింది. మరి ఏదైతే తిరుమల కన్స్ట్రక్షన్ కంపెనీలకు సంబంధించిన వ్యవహారం మరి వాళ్ళ పేరు మీద ఉన్నట్టు కూడా ఇవాళ ఆధారాలు ఉన్నాయి. మరి అటువంటి ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా కావాలని చెప్పి 2 రోజులు సభను పక్కతో పట్టించి మరి నానా రాద్ధాంతం చేసి ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతూ ఉంది, ఈ ప్రభుత్వం ప్రజల సొమ్మును ఏ రకంగా తింటా ఉందనేటువంటి చూపించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేయలేదు. నేను అడుగుతా ఉన్న హరీష్ రావు గారు, మీరు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేశారు. మరి మీరు మంత్రిగా పనిచేసినప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎంత దోయన్నో అంత దోశారు. మీ కనసన్నులో ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులు నడిచినాయి. మీరు ఏ ప్రాజెక్ట్ అయినా ఇవాళ కాళేశ్వరం కానీ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల్ల కానీ అదేవిధంగా మరి మిడ్మానేర్ కొంత 20-25% వరకు కానీ కొండ పోచమ్మ రిజర్వేర్ కానీ మల్లన్న సాగర్ కానీ అదేవిధంగా మరి అనంత సాగర్ కానీ అదేవిధంగా నందిమేడారం కానీ మరి ఏదైతే ఎస్ఆర్ఎస్పి రివర్ ఏదైతే మీరు వాటర్ కింది నుండి మీదికి ఎస్ఆర్ఎస్పి ఎత్తిపోసేటువంటి స్కీములు కానీ మీరు ఏ రకంగా పర్సెంటేజ్ తీసుకున్నారు కాంట్రాక్టుల దగ్గర నుంచి వెళ్ళి ఏ రకంగా దోచుకున్నారు, మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగానే ఈ రాష్ట్రం పట్ల ఈ ప్రజల పట్ల నిజాయితీ ఉంటే మీరు ఫస్ట్ వీటిని అన్నిటి మీద మీరు విచారణకు ఒప్పుకుంటే అప్పుడు మీ నిబద్ధతను ఈ రాష్ట్ర ప్రజానికం మిమ్మల్ని హర్షిస్తారు. కానీ మీరు వట్టిగానే మంత్రి మీరు పోయి అడిగితే మీ భూములకు సంబంధించి మీరు అడిగింది చేయకపోతే మీరు దీన్ని అంతా రాద్ధాంతం చేశారు. ఖచ్చితంగా దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిజాయితీగా ఒక నీతివంతంగా ఒక ఇదే కాదు ఇవన్నిటి మీద ఎంక్వైరీ చేద్దాం, మీ మీద మా మీద అన్నిటి మీద విచారణ చేద్దామని చెప్పి ఇవాళ ఒక ముఖ్యమంత్రి గొప్పగా ఒక అడుగు ముందుకేసి చెప్పేదాన్ని మీరు స్వాగతించండి, హర్షించండి. ఇలా 3 నెలలకో 4 నెలలకో 5 నెలలకో సమగ్ర రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు నిజంగానే దోషులు ఎవరని చెప్పి తేలుతారు. కానీ మీరు ఎంతసేపు వాటిగానే మీ 10 ఏళ్ళు చూసారు. మిమ్మల్ని మీ డ్రామాలను కానీ మీ నాటకాలను కానీ మీ అబద్ధ మాటలను కానీ ఎవ్వరు నమ్మేటువంటి పరిస్థితుల ఈ రాష్ట్ర ప్రజానికం లేరు. ఎందుకంటే మీ ఆలోచన అంత ఏంటంటే ఒక అబద్ధాన్ని
చాలా గొప్పగా ఇది నిజం అనేటువంటి చెప్పేదానిలో మీరు సిద్ధహస్తులు. ఎందుకంటే మీ ఆలోచన అంతా ఏమిటంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి 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 ఇది నిజం అని అనిపించేటువంటి ప్రయత్నం ఆనాడు ఉద్యమ సమయంలో గదే చేసిండ్రు. ఉద్యమ సమయంలో మీరు చేస్తే అది అవసరం కాబట్టి ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. కానీ 10 ఏళ్ళు మీరు ప్రభుత్వంలో ఉన్నాక కూడా ఇన్ని అబద్ధాలు ఆడడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా అటువంటి విషపూరితమైనటువంటి ఆరోపణలు మీరు చేసేటువంటివన్నీ మానుకోవాలని చెప్పి మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అన్న.